హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా బెండకాయ వేపుడు ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. ముందుగా అరకిలో నేను లేత బెండకాయలు తీసుకున్నానండి. చూడండి, తుంచితే వెనకాలవి చూడండి ఎలా విరిగిపోతున్నాయో, లేతవి అన్నట్టు అండి. ఇవి ఇలా తుంచితే శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి. నేను ఒక సింపుల్ ట్రిక్ చెప్తానండి. బెండకాయలు ఇలా ఒకే సైజు తీసుకొని ఇలా కట్ చేసుకోండి. ఇలా 3, 3, 4, 4 పెట్టుకొని మీకు ఎంత కావాలో అన్ని పెట్టుకొని కట్ చేసుకుంటే చాపింగ్ బోర్డ్ పైన తొందరగా కట్ అయిపోతాయండి. మీకు టైం కూడా ఎక్కువ పట్టదు. చూసారా, ఈ విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని అయితే నేను మొత్తం ఒక ప్లేట్లో తీసుకొని ఎండలో ఒక 10 నిమిషాలు పెట్టానండి. జిగురు మొత్తం ఆరిపోతుంది ఆ ఎండకి, వేడికి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకున్నాను. ఇప్పుడు కాగిన తర్వాత బెండకాయలు వేసుకున్నానండి. సన్నగా తరిగిన బెండకాయలు. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నానండి. ఒకసారి కలుపుకోండి, పసుపు ఉప్పు పట్టేలాగా అటు ఇటు కలుపుకోండి. ఇప్పుడు కాసేపు మగ్గాయండి. చూసారా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడైతే నేను 4-5 వెల్లుల్లి రెమ్మలు దంచి వేసుకున్నానండి. చాలా బాగుంటుంది టేస్ట్, తప్పకుండా వేసుకోండి. కలుపుకోండి అటు ఇటు. లేకపోతే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగు మాడిపోతుంది. అడుగు పట్టేస్తే బాగోదండి, టేస్టే మారిపోతుంది, చేదుగా అయిపోతాయి. ఇప్పుడు చూసారా ఎంత బాగా వేగినాయో బెండకాయ ముక్కలు. ఇప్పుడైతే నేను 2 రెమ్మలు ఫ్రెష్ కరివేపాకు తీసుకొని వేసుకున్నానండి. కలుపుకోండి అటు ఇటు. ఫ్రెష్ది అప్పటికప్పుడుది వేసుకోండి కరివేపాకు, టేస్ట్ చాలా బాగుంటుంది, ఆ స్మెల్లే బాగుంటుందండి చాలా. ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. అటు ఇటు కలుపుకోండి. రెడీ అండి. ఇప్పుడు మన బెండకాయ వేపుడు రెడీ అయిపోయింది. పప్పుచారులో కానీ, రసంలో కానీ, పప్పులో కానీ, దేనిలోకైనా వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ ఎలా ఉందో బెండకాయ వేపుడు. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్